నా ముందు అడ్వకేట్ శరత్ కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సో మీరు ఆల్రెడీ చూసింటారు ఆ రిమాండ్ Yes, రిపోర్ట్. ఆ exactly. రిమాండ్ రిపోర్ట్ లో ఉన్న అంశాలన్నీ వాళ్ళ పేపర్స్ లో కూడా వచ్చినాయి. అవును. సో ఆ రిమాండ్ రిపోర్ట్ లో ఉన్న అంశాలను మీరు ఎట్లా విశ్లేషిస్తారు? ఒకటేంటంటే దట్ రాధాకిషన్ రావు ఈజ్ అ వెరీ క్లెవర్ ఫెలో. నాట్ ఓన్లీ క్లెవర్, హీఈస్ అ వెరీ కన్నింగ్ ఫాక్స్. కన్నింగ్ ఫాక్సా? ఎస్, ఎగ్జాక్ట్లీ. ఐఎమ్ టెలింగ్ యూ వెరీ గట్టిగా. కాన్షియస్లీ. వెరీ కన్నింగ్ ఫాక్స్ వాడు. ఒక గుంట నక్క. అంటే అసలు యాక్చువల్లీ వాడికి ఏదైతే పదవులు వచ్చినాయో, అంటే అప్ టు డీసీపీ నాన్ క్యాడర్ వరకు, అంటే ఐపీఎస్ ఆఫీసర్ వరకు పోవడము, అంత పెద్ద శాఖలో వాడు డీసీపీ టాస్క్ ఫోర్స్ రావడము, ఇది కేవలం వాడికి దయాలబ్ధంగా వచ్చింది. కేసీఆర్ వాడి మీద దయదలిచి వాడికి ఇచ్చింది. వాడి అర్హతలను బట్టి వాడికి రాలేదు. వాడు కేవలము చెంచాలు కొడుతూ మచ్చిక చేసుకుంటూ వేరే వాళ్లకు ఊడిగం చేసుకుంటూ ఆ పదవికి ఎదిగినాడు. కేసీఆర్ ఆ విషయాన్ని గ్రహించదండి. వీడి క్యారెక్టర్లెస్ ఫెలో, వీడికి పదవి ఇవ్వడం తప్పు అని కనుక గ్రహించి ఉంటే చాలా బాగా జరిగేది. ఇవాళ వీడు ఏంటంటే ఒక రకంగా ఇప్పుడు జనరల్ టెండెన్సీ ఆఫ్ ఏ క్రిమినల్ ఎట్లుంటుందంటే, ఒక అక్యూజ్డ్ ఎట్లుంటుందంటే, హీ విల్ ట్రై టు ఇన్వాల్వ్ ఆల్ అండ్ సన్రీ. అంటే దేశంలో ఉన్న వాళ్ళందరి మీద వాడు ఏదో రకంగా చెప్పి వాళ్ళందరినీ ఇందులోకి గుంజే పక్షంలో కూడా నేరం యొక్క తీవ్రత తగ్గే అవకాశం ఉంటుంది. ఇది వాడు చేస్తున్న స్ట్రాటజీగా నేను ఫీల్ అవుతున్నాను. అయితే అట్లా అని నేను కేసీఆర్ ఇందులో ఇన్వాల్వ్ కాలేదు, కేసీఆర్కి తెలిసి జరగలేదు, కేసీఆర్ ఇందులో ఇన్వాల్వ్ కాలేదని నేను చెప్పట్లేదు. నా ఉద్దేశం అది కాదు. కాకపోతే ఇప్పుడు వీడిచ్చిన ఒక్క స్టేట్మెంట్ బేసిస్ మీదనే కేసీఆర్ని ముట్టుకోవడం అంత సులభం కాదు. ఓకే. ఎందుకంటే ఒక కో అక్యూజ్డ్ కానీ అప్రూవర్ కానీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్, ఇట్ ఈస్ నాట్ ఎ రిలయబుల్ పీస్ ఆఫ్ ఎవిడెన్స్. దానికి కరాబరేటివ్ గా ఉండాలా. ఇప్పుడు వీడు కేసీఆర్ మాకు డైరెక్ట్ గా ఇచ్చిన, అంటే ఆయన ఆదేశాల మేరకు, ఆయన సలహాల మేరకు చేసిన అని అన్నాడు. అసలు కేసీఆర్ దరిదాపుల్లోకి వీడు పోగలిగినాడా యాజ్ ఏ డీసీపీ టాస్క్ ఫోర్స్ అనేది కూడా ఒక మాట. ఓకే. ఇప్పుడు ఎందుకంటే కేసీఆర్ చుట్టూ అంత ఈజీ కాదు కదా. కేసీఆర్ మొత్తం ఆయన సరౌండింగ్స్ అన్ని సీసీటీవీ ఫుటేజ్ లో ఉంటాయి. టాప్ ఆఫీసర్లు ఉంటారు. కేసీఆర్ వీడిని ఒక్కడనైతే కలవడు. కాబట్టి కేసీఆర్ వీడు కలిసినాడు అనే దానికి మిగతా ఆధారాలు సేకరించాల్సి వస్తుంది. ఆ పర్టికులర్ పీరియడ్ లోపల వీడు ఎన్నిసార్లు ప్రగతి భవన్కి పోయినాడు, లేకపోతే ఆ ఎర్రవెల్లి ఫామ్ హౌస్కి ఎప్పుడు పోయినాడు, కేసీఆర్తో ఎట్లా మాట్లాడాడు, ఏ యాంగిల్లో మాట్లాడు, ఏ కమ్యూనికేషన్ మెథడ్లో మాట్లాడాడు, వాడు ఫోన్ మాట్లాడా, ఇంకేదైనా మాట్లాడా. Just because this fellow said we cannot reach out to KCR, a former chief minister, అంటే దానికి కరాబరేటివ్ ఎవిడెన్స్ ఉండాలి. దాన్ని బలపరుస్తూ వీడు చెప్పినది కరెక్టే అని నమ్మదానికి సరిపడేటువంటి కొరాబరేటివ్ ఎవిడెన్స్ ఉన్నప్పుడు ఎట్లా ఎవిడెన్స్ ఉంటుంది సార్? ఇప్పుడు ఆయన ఒక ముఖ్యమంత్రిగా ఆర్డర్స్ ఇవ్వడం వరకే చేస్తాడు, అదేదో ఫైల్ మీద రాసి సంతకం పెట్టి ఇది నాకు తెలిసి ఉండదు కదా. నాకు తెలిసి అంత ఎదవలాగా కేసీఆర్ ప్రవర్తించాడు. అట్లా జరగదు. అయితే అతను ఇప్పుడు ఎట్లుంటుంది అంటే మోర్ దెన్ కింగ్స్ లాయాలిటీ అంటారు. అంటే ఎట్లా అంటే మేము ఏం చేస్తే కేసీఆర్కు సంతృప్తి చెందుతుంది, కేసీఆర్ ఇంకా మాకు ఎక్కువ బహుమానాలు ఇస్తాడు, ఇంకా ఎక్కువ మేము ఉన్నతమైన స్థాయికి పోవచ్చు అనేది ఒకటి. కేసీఆర్కు నచ్చిన పనులు రెండు చేసి తమ సొంత పబ్బం వీళ్ళు చాలా పదిగా చేసుకున్నారు. వీళ్ళు కేవలము ఒక్క విధి నిర్వహణలో భాగంగా, లేకపోతే దేశ రక్షణకు, రాష్ట్ర రక్షణకు, రాష్ట్రం లోపల అవినీతి జరగకుండా కాపాడడానికనో, లేకపోతే అరాచక శక్తులు ప్రబలకుండా ఉండడానికనో వీళ్ళు ఈ ఫోన్ ట్యాపింగ్ను వాడలేదు. వీళ్ళు కేవలము కేసీఆర్ని సంతృప్తిపరచడానికి రాజకీయ ప్రత్యర్థులు, సార్ మీ మీద ఇట్లా కుట్ర వన్నుతున్నారు, వీళ్ళు ఇంత బలపడవుతున్నారు సార్, అతి త్వరలో మీ ప్రభుత్వం కూలిపోతుంది సార్ అని అడిగినా అడగకున్నా చెప్పి కేసీఆర్ యొక్క మెప్పును పొంది వ్యవహారాలు చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు అదొక్కటే కాదు కదా సార్, ఇప్పుడు ఎవిడెన్స్ మీన్స్ మునుగోడు బై ఎలక్షన్, దుబ్బాక్ ఎలక్షన్, దాంట్లో పట్టుకున్న డబ్బులు ఎందుకు అక్కడ డబ్బులను పట్టుకోవడానికి రాధాకిషన్ రావు తనకు తానుగా నిర్ణయం తీసుకుంటాడా? అతను తీసుకోడు. ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు ఉంది. ఎగ్జాక్ట్లీ. అది కేసీఆర్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా అగ్రీడ్ విత్ యూ ఆన్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్. యాక్చువల్లీ ఫస్ట్ బయటికి వచ్చినాక, రిజైన్ చేసి బయటికి వచ్చినాక మొట్టమొదట చెప్పింది నేనే. ఏమని? పోలీసు వాహనాలలో కూడా టీఆర్ఎస్ వాళ్ళు డబ్బులు చేరవేస్తున్నారు, డబ్బులు వాళ్ళ క్యాండిడేట్స్కి వస్తున్నాయి. ఎన్నికల కంటే ఒక 3-4 నెలల ముందే ఎవరెవరు పార్టీలోకి చేర్చుకుంటే బాగుంటుంది, ఎవరిని చేర్చుకోకుంటే బాగుంటుంది, ఏ వాళ్ళు తన యొక్క ఇన్ఫ్లుయెన్స్కి తల ఒగ్గరు, ఎవరు తనని గట్టిగా ఢీకొంటారో గ్రహించి వాళ్ళ ఆర్థిక మూలాలన్నింటినీ బలహీనపరుస్తూ వచ్చినాడు కేసీఆర్. ఇది కేసీఆర్కు తెలియకూడదు. సి, నాలెడ్జ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ పార్టిసిపేషన్ ఇన్ ఎ క్రైమ్. ఫర్ ఎగ్జాంపుల్ మేము మాట్లాడుతున్న విషయాలలో నాకు సంబంధించిన చాలా విషయాలు మీకు తెలిసి ఉండవచ్చు. మియర్ నాలెడ్జ్ ఈజ్ నాట్ కంప్లిసిటీ.
కంప్లిసిటీ ఈజ్ సమ్ పాజిటివ్ యాక్షన్ బై వే ఆఫ్ గివింగ్ సర్టన్ డైరెక్షన్స్. అంటే మీటింగ్ ఆఫ్ మైండ్స్ కావాలి కదా, అందులో సెక్షన్ 34 అని పెట్టినారు, ఇది కామన్ ఇంటెన్షన్. తర్వాత కన్స్పిరసీ అని పెట్టినారు. కామన్ ఇంటెన్షన్ ఫాలోడ్ బై సమ్ యాక్షన్, ఫాలోడ్ బై సమ్ కైండ్ ఆఫ్ ఎ పాజిటివ్ రెస్పాన్స్ టు ఏ పర్టికులర్ థింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు, నాకు ఒక సలహా ఇచ్చారు, సార్ ఫలానావా నేను నరకాలి సార్ అని నాకు సలహా ఇచ్చినారు అనుకోండి, నరకండి అని నేను మీకు ఏదైనా పాజిటివ్గా సపోర్ట్ చేసినప్పుడు ఐ బికమ్ ఏ కో కాన్స్పిరేటర్ అలాంగ్ విత్ యూ. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తా. ఇప్పుడు ఒక ఫలానా పర్సన్ ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతున్నాడు, ఇంకోటి ఒక పర్సన్ని చంపాలనుకుంటున్నాడు, తన శత్రువునో ఇంకెవరినో. కరెక్ట్. తను ఏం చెప్తాడు, ఒక సుపారి ఎవరినో మాట్లాడి వాళ్ళని నేసేయండి అంటారు. ఈ సుపారి దీనికి ఎవిడెన్స్ ఏంది? ఫోన్ కాల్ ఉండదు, ఏముండదు. నో సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఉంటది. ఇప్పుడు సుపారీ ఇచ్చుడే కదా, సుపారీ ఎవరికైతే ఇచ్చినాడో వాడు మెయిన్ వ్యక్తితో ఎప్పుడైనా ఒకసారి చర్చ జరపాలి కదా. ఒక్కసారి ఏదో ఒక స్టేజ్ లో మీటింగ్ ఆఫ్ మైండ్స్ ఉండాలి, ఎక్కడో దగ్గర మీట్ అవుతారు కాదు, ఆ గదే సరిపోతుంది. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ కనెక్టింగ్ లింక్ బిట్వీన్ ది వన్ అక్యూజ్డ్ టు అనదర్ అక్యూజ్డ్ అండ్ వన్ అక్యూజ్డ్ టు ది అదర్ కాన్స్పిరేటర్. ఇప్పుడు రాధాకిషన్ రావు కూడా ప్రగతి భవన్ లోకి ఎంటర్ అయిన సందర్భాలు కోకొల్లలు ఉంటాయి. ఆ సందర్భాలలో కూడా ఏ సందర్భాలు, ఇప్పుడు అతను అడుగుతాడు కదా, ఇతను డైరెక్ట్ గా నువ్వు ఫలానా టైంలో పోయినావు, కేసీఆర్ ఒక్కడిగా ఒంటరిగా అయితే నీకోసం వెయిట్ చేయడు, నువ్వు పోయినప్పుడు ఫలానా వాళ్ళు ఉండేరి, అప్పుడు చెప్పాలి కదా. కేసీఆర్ పోయినప్పుడు ఓన్లీ ప్రభాకర్ రావే ఉన్నాడు, ఓన్లీ కేసీఆరే ఉన్నాడు, అట్లా సాధ్యమవుతుందా? కేసీఆర్ గన్మెన్లో ఇప్పుడు వాళ్ళు కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళే కదా. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఈ దశలో కూడా కేసీఆర్కే సపోర్ట్ చేస్తారని లేదు. తర్వాత రెండోది ఏంటంటే వీడు ఒక గుంటనక్క, ఈ రాధాకిషన్ రావు అంటాడు, తప్పించుకోవడానికి వీడు ఎన్ని పచ్చి అబద్ధాలైనా ఆడతాడు. ఒక రకంగా ఏంటంటే అంటే టు టచ్ కేసీఆర్ వన్ హ్యాస్ టు టేక్ మ్యాక్సిమమ్ ప్రికాషన్స్ అనమాట. ఒక విషయం ఎట్లుంటుందంటే ఇన్ అవర్ యాంగ్జైటీ టు టేక్ stringent action against the accused, you cannot punish an innocent person also. You cannot rope in some other person who is not directly linked. For example, నువ్వు కేసులో 20 మందిని పెట్టినావు, అందులో ఇద్దరు తప్ప మిగతా 18 మందికి ఏం సంబంధం లేదని తేలితే నువ్వు చేసిన ఎంక్వైరీ ఎంత సర్వనాశనం అవుతుంది కదా. కాబట్టి దాన్ని ఆలోచించి చేయాల్సి వస్తుందన్నమాట. ఇప్పుడు ఐఎమ్ షూర్ ఇప్పుడు జరుగుతున్న ఇన్వెస్టిగేషన్లో కొంతవరకు అంటే యాజ్ ఫార్ యాజ్ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు, రేవంత్ రెడ్డి కుటుంబానికి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళ మీద పర్ఫెక్ట్ వేలో జరుగుతుంది ఇన్వెస్టిగేషన్, దాంట్లో డౌటే లేదు. కాకపోతే రేవంత్ రెడ్డి కాకుండా ఇతరులు కూడా వీళ్ళ దౌర్జన్యాలతో పీడితులైనారు, ఇబ్బంది పడ్డారు, చాలా సఫర్ అయినారు. వాళ్ళ విషయంలో ఈ ఇన్వెస్టిగేషన్ నత్తనడక నడుస్తుంది. దిస్ ఇస్ వాట్ ఈస్ ఎవిడెంట్ ఓవర్ హియర్. మీరు ఎట్లా చెప్పగలుగుతున్నారు ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ లో ఎవరిని ఇన్వాల్వ్ చేయలేదని మీరు అనుకుంటున్నారు? కరెక్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ ప్రతిపక్ష నాయకులు అందరూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు, దుద్దిల్ల శ్రీపాదరావు ఉన్నాడు, లేదా మాలాంటి కొంతమంది దోస్ హూ వర్ పార్టిసిపెంట్స్ దేర్. ఫస్ట్ I just only talked about this leakage. ఎందుకంటే when my conversation with the head of the department was leaked out, when that was taped and I was asked questions by the fellow who is likely to suffer, అప్పుడు నాకు డౌట్ వచ్చింది, అరే ఇదేదో నడుస్తుంది అన్నప్పుడే మాకు ఇంటర్నల్ గా ఈ విషయాలు తెలిసినాయి, వీళ్ళు ఒక కొత్త టెక్నాలజీతో చేస్తున్నారు. ఇంకొక పాయింట్ ఇందులో ఏంటంటే, సరే మీరు కంప్లీట్ చేయండి, ఎవరెవరు ఇంకా ఇంక్లూడ్ చేయాల్సింది ఇందులో కూడా కేసీఆర్ టర్మ్ లో ఉన్నటువంటి అంటే అప్పటి ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ అందరూ అప్పటి కమిషనర్లతో కూడా ఎగ్జామిన్ చేయాలి, వాళ్ళందరినీ మాట్లాడాలి. ఇప్పుడు రాధాకిషన్ రావు వర్క్డ్ అండర్ కమిషనరేట్. He is not from anybody else. He may not have direct linkage with the Director General of Police. So whether the task force ఏ కమిషనర్ కింద పనిచేస్తుందో ఆ కమిషనర్ షుడ్ బి నోయింగ్ సంథింగ్ ఆర్ ది అదర్. అగ్రీ ఆర్ నాట్? మరి అలా అనుకుంటే అప్పుడున్న డీజీపీని కూడా ఎంక్వైరీ చేయాలా? అడగాలి, తప్పేముంది. ఇప్పుడు సపోజ్ ఒకళ్ళు ఆయనకు నాలెడ్జ్ ఉంటే ఆయన హీ విల్ హెల్ప్, he will cooperate with the investigation. Why only DGP? Everybody, even if the principal secretary was involved and DGP was eliminated. అంటే జనరల్ గా ఇందులో ఎట్లా జరిగిందంటే ప్రభాకర్ రావు మోర్ దెన్ కింగ్స్ లాయల్టీ చూపెట్టేసి డీజీపీని నామినల్ గా చేసి పక్కకు పారేసినాడు. అంటే దిస్ ఇస్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు డీజీపీ అండర్ లోనే ఉంటారు కదా ఐజీ. డెఫినెట్లీ వీళ్ళందరూ ఎట్లుంటుందంటే సార్, ఇప్పుడు బాగా డబ్బున్న
ఉన్న ఇంటి ఆడది డబ్బు లేని వాడిని పెళ్లి చేసుకుంటే వీడిని ఒక నామినల్గా అట్లా ఉన్నావు నువ్వు అట్లా ఉండరా నీ అమ్మ నీకేముంది, నాకు ఏ అవసరం పడ్డా నువ్వు కాదు కదా చేసేది, నాకు బట్టలు కావాలన్నా మా అమ్మ నాన్నలు వేయాలి, వాళ్ళని వాళ్ళు ఇవ్వాలి, నన్ను ఇద్దరిని సాత్తున్నాడు మా నాయన కాబట్టి నువ్వు ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వాలంటారు. అట్టనే వీళ్ళు అసలు డీజీపీని నామినల్గా చేసినారు. అంటే ఐఎమ్ నాట్ డిఫెండింగ్ ఎనీబడి హియర్, మై ఆబ్జెక్ట్ ఈస్ దట్ ఈ దీంట్లో వీళ్ళు వర్క్ చేసినటువంటి ప్లేసెస్లో ఇతరత్ర వ్యక్తులను కూడా చూడాలా. ఇప్పుడు ఒక్కళ్ళే సఫర్ కాలేదండి ఈ కాన్స్పిరసీలో, ఇట్ వాస్ ఎన్ ఆన్స్లాట్ ఆన్ ది ప్రైవసీ ఆఫ్ హోల్ లాట్ ఆఫ్ పీపుల్. రాజకీయ ప్రత్యర్థులు అందరూ, బిజినెస్లో ఉండేటువంటి టైకూన్స్ అందరూ, తర్వాత వీళ్ళందరినీ కూడా మనం ఎగ్జామిన్ చేయాలి, వాళ్ళని కనుక్కోవాలా అసలు ఎట్లా జరిగింది ఏంటిది అని చెప్పేసి. చాలా ప్రభుత్వ భూములను కబ్జా పెట్టినప్పుడు, ప్రభుత్వ భూములను గుంజుకున్నప్పుడు వాటన్నిటికీ ఇదే వాడి